ఓం నమ శివాయ. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారండి, ఆడవాళ్ళకి చాలా ధైర్యం తక్కువ. ఆళ్ళు ప్రతి విషయంలో భయపడుతుంటారు అనుకుంటారండి. కానీ నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళకున్న ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదండి. ఎందుకంటే ఒక ఉద్యోగం గానీ, వ్యాపారంలో లాస్ వచ్చిన ప్రతి ఒక్క విషయంలో కూడా ముందడుగుంటారు. ఏం కాదులే, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. వాళ్ళకి వాళ్ళు మనసుని సర్ది చెప్పుకుంటారు. ధైర్యంగా ముందుకు అడుగేస్తారు గానీ ఎప్పుడూ వెనకడుగేయరండి. ఏ ఒక్క విషయంలో అయినా ఏ ఒక్క పని చేయాలని కూడా ముందుకు వెళ్తారు. ముందంజలో ఉంటారు. ప్రతి దానికి ధైర్యంగా ఉంటారు. ఏం కాదులే అంటారు. అలాగే భర్తకి ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఏ బాధలో ఉన్నా భార్య చాలా సపోర్టివ్గా మాట్లాడతారు. ఏం కాదులేండి, ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకొక వ్యాపారం చేసుకుందామని ధైర్యంగా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం ధైర్యంగా ఉండి ముందడుగేసి ప్రతి ఒక్క విషయంలో కూడా విజయం సాధిస్తారండి. ఎందుకంటే ఆడవాళ్ళకి అంత ధైర్యం ఉంటుంది. కనిపించడానికి భయపడేలా కనబడతారు కానీ ప్రతీది కూడా ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కువేనండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి తక్కువ అంచనేసి మాట్లాడకండి. అలాగే పిల్లలకు కనేటప్పుడు సి సెక్షన్ అయ్యేటప్పుడు నార్మల్ డెలివరీ కానీ ఏ ఒక్కటైనా చాలా కష్టమండి. అలాంటి టైంలో కూడా మరొక బిడ్డను జన్మనివ్వడానికి ముందుకొస్తారు ఆడవాళ్ళు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా గౌరవించండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని ఆలోచించి అది కరెక్టా రాంగా అని ముందడుగేసి పని చేస్తే చాలా మంచిదండి. భార్యలు ఏం చెప్పినా సరే భర్త మంచి కోసమే చెప్తారు. అది ఏ ఒక్క విషయమని మీ ఉద్యోగం కానీ వ్యాపారం చేయాలనుకున్న ఆమె ఇది చేస్తే మంచిదండి అని చేసినప్పుడే ఆ భర్తకు కూడా వాల్యూ పెరుగుతుంది. భర్త విజయం కూడా కలుగుతుందండి. ప్రతి ఒక్క భార్యని గౌరవించండి. ఆడవాళ్ళని గౌరవించండి. ఓం నమ శివాయ. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి.